హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలండి. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు పండుగ కొంచెం నాకైతే ఇబ్బందిగా మారింది. కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కొంచెం మా అబ్బాయి సాయం చేయడం వల్ల నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి. చూడండి, ఇవి ఉండ్రాలు, మళ్ళా తాలికలు, కలెగూరగాయలు. ఇక మా అబ్బాయి ఇవి తామర పువ్వులు తీసుకొచ్చిండు. వాడికి ఇష్టం అండి, అంటే నాకు ఇష్టమని మా అబ్బాయి తీసుకొస్తాడు అన్నమాట. ఇది తిమ్మి కూర. ఈరోజైతే కొంచెం ప్రతిదీ నేను వీడియో తీయలేను. అంటే మా అబ్బాయి, మా ఆయన డ్యూటీకి వెళ్తారు కదా, అందుకే తొందరగా నేను ఇది చేసిన. కొంచెం టైం ఉన్నప్పుడు ఇది కొంచెం వీడియో తీసిన అన్నమాట. మట్టి వినాయకుడిని తీసుకొచ్చిండు మా అబ్బాయి. నేనేమో వంట చేస్తున్నా, అది పూత గంధం. నేను వంట చేస్తున్నా, మా అబ్బాయి దేవుడి పీట రెడీ చేసిండు అన్నమాట. నేనైతే నాకు ఈరోజు ఇంత హడావిడి అయిందండి. అంటే మొత్తానికి 3 గంటలకు గణపయ్యని అభిషేకం చేసినామన్నమాట. గణపయ్యకు అభిషేకం అయితే 3 గంటలకు చేయించుకున్నాడు. ఎంత పొద్దున్న లేచినా కానీ ఇక ఈరోజు నేను ఇంకా ఒకరోజు ముందే నేను ఇండ్లు కడిగేస్తాను. ఎందుకంటే నాకు పని తీరది, వర్షం పడుతుంది, మళ్ళా ఇండ్లు ఎండయి అంత పదన ఉంటాయి కదా. నవరాత్రులప్పుడు కూడా మా అబ్బాయి తామర పువ్వులు తీసుకొస్తాడు. నవరాత్రులు అయితే ఇంకా బాగా మంచిగా చేసుకుంటామండి. ఈ విధంగా మా అబ్బాయి అలంకరించిండు. ఇద్దరు, మా అబ్బాయి మా ఆయన స్వామివారికి జపం చేసుకున్నారు. స్వామివారి ముందట కూర్చొని, గణపతి ముందట కూర్చొని. మరి నా పూజా విధానం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ డ్యూటీలు వేయంగా నాకు ఆగమవుతుందండి. ఇదేనండి, అంటే అమ్మవారి ముందటనే గణపయ్యని కూర్చుండబెట్టిన అన్నమాట.